అమ్మయ్యా మొత్తానికి బస్ ఎక్కినాను. విండో సీట్ దొరికేసింది. ఎవరు లేరు, బ్యాగులు పెట్టుకోవడానికి నా పక్కనే ఉంది. జర్నీ ఏందో కానీ తేడాగా ఉంటుంది, ఎట్లెట్లనో ఉంది అసలు. నా పక్కన ఎవరు రాకోకుంటే బెస్ట్. తెలిసిన వాళ్ళు వస్తే ఏం చేస్తున్నావు అని అడుగుతుంటారు అనమాట. అయితే ఎవరు రాలే. మంచి కండక్టర్ ఎందుకు, బస్సు కదిలినాకనే బయటకు వస్తాడు, ముందు టికెట్లు తీసుకోవచ్చు కదా. ఈ బస్సు జర్నీ ఏందో కానీ బస్సు ఎక్కుతూనే నిద్ర వస్తుంది. నేను దిగే ప్లేస్ ఎక్కడ వెళ్ళిపోతుందో అని భయపడుతూనే ఉండాలా, నాకు నిద్ర వస్తూనే ఉంటుంది. నా ముందు కూడా ఎవరు లేరు, కాలు పెట్టుకునే బాగుంటుంది. బస్సులో ఎక్కినాక విండో సీట్ సాంగ్స్ పెట్టుకుని ఉంటే భలే హ్యాపీగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి జర్నీలో ఒక డౌట్, మనమేమో ముందు పోతాం, చెట్ల వెనక్కిపోతాయి ఎందుకంటావు? ఇట్లా సాడగా అనుకుంటే ఎవరైనా వచ్చి మాట్లాడిస్తారేమో ఏమైందని. ఇట్లా సాంగ్స్ పెట్టుకొని బయటకి విన్నాం అనుకో, ఎవరైనా చూస్తే పిచ్చోళ్ళు అనుకుంటారేమో. పక్కన ఎవరు లేరు, బట్ ఎవరైనా చూస్తే పిచ్చోళ్ళు అనుకుంటారేమో. ఎవరు హెడ్ ఫోన్స్ పెట్టుకున్నాను అనుకోరు, పిచ్చదాన్ననే అనుకుంటారు ఖచ్చితంగా. ఇప్పుడు చూసేవాళ్ళు అందరూ పిచ్చదాన్ని అనుకుంటే ఎట్లా? కనీసం ఇవన్నీ అడ్జస్ట్ చేసుకున్నాం, ఇవి ఉన్నాయని అనుకుంటారు. పాటలన్నీ వింటుంది అనుకుంటారు. అయ్యో నేను ఇక్కడే దిగలే, ఆ ప్లేస్ పోతుంది, వీళ్ళు ఆపుతారో ఆపరో, నేను ముందుకు పోయేసరికి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. సర్లే బస్ స్టాండ్లో దిగుదాం. అమ్మయ్యా మన డెస్టినేషన్ రీచ్ అయిపోయినాం. నాయనో సేఫ్గా దగ్గరకు వచ్చినాక బస్సు స్టాప్ చేసినారు. ఉడక సంపుతుంది. ఇది పోయేంత వరకే గాలి, ఇక్కడ ఆపితే ఇట్లా ఉంటుంది. అబ్బా